వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, మీనరాశి వారికి ద్వితీయ భాగ ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి సో గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో అష్ట కష్టాలు పడి కష్టాలకు అలవాటు పడిపోయి ఉన్న ఈ మీనరాశి వారికి ఈ గురుగ్రహ సంచార ప్రభావం ఎలా యోగిస్తుందో మా హిట్ టీవీ ప్రేక్షకులు వివరిస్తారా? ఖచ్చితంగా వివరిస్తాం. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, చెప్పండి సార్. మీనరాశి వాళ్ళకి రాశి దశమాధిపతి అయినటువంటి గ్రహము గురుగ్రహం. అంటే మీనరాశికి అధిపతి గురువే, దశమాధిపతి వాళ్ళ రాశి నుంచి. గురువు పంచమ భావం అయినటువంటి కర్కాటక రాశిలో పరమ ఉచ్చ స్థానంలో జూన్ 2వ తారీఖు 2006 నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year వరకు అక్కడ ఆయన యొక్క స్థానం బలంగా ఉంటుంది. వక్రి ఉంటుంది, మళ్ళీ అతిచార స్థితి కూడా ఉంటుంది. అయితే గురువు ఇంపార్టెన్స్ రాశ్యాధిపతి ఒకటైతే పంచమ భావము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. భాగ్యస్థానము పంచమ భావం అంటారు. అంటే పంచమ భావము అంటే పూర్వ పుణ్యస్థానం అని చెప్తారు. ఏ లగ్నం నుంచి అయినా పంచమ భావాన్ని తీసుకోవాలి. సో పంచమ భావము మనకి కాలపురుషుడు నిర్ణయించినటువంటి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి భావాలు ఒకటైతే, మన జన్మ లగ్నాన్ని నుంచి మన రాశి నుంచి మన భావాన్ని చూసుకుంటే మీనరాశి వాళ్ళకి పంచమ భావం. సో ఏలినాటి శని ఆల్రెడీ ఉందని చెప్పారు మీరు, ద్వితీయ భాగం. ఏలినాటి శని ఉంది, వ్యయంలో రాహు ఉన్నాడు, వాళ్ళకి షష్టమంలో కేతు ఉన్నాడు. సో ఈ ప్రారంధాన్ని వీళ్ళు ఎంత భయంకరంగా లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళు అనుభవించారు, వాడికి అలవాటు పడిపోయారని మీరు అంటున్నారు. గురువు ఏంటి తెలుసా మేడం, పంచమ భావం అంటేనే పూర్వపుణ్యస్థానం. అట్లాంటిది పరమ ఉచ్చస్థానం కర్కాటక రాశి నుంచి మొత్తం అన్ని రూట్స్ నుంచి తీసేటువంటి తరుణం ఇప్పుడు వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఉంటుంది. అంటే మొత్తం రూట్స్ నుంచి అంత ప్రక్షాళన చేసేస్తాడు. లేకపోతే మీకు పూర్వపుణ్యస్థాన బలం ఏముంది మేడం? ఒకటి పంచమ భావంలో ఉన్నాడు, పూర్వపుణ్యస్థాన బలం ఉంది. రెండవది గురువు యొక్క లక్షణం ఏంటి? దేవతా గురువు అయినట్టు బృహస్పతి స్వభావం ఏంటంటే జన్మ జన్మల నుంచి వచ్చేటువంటి సంస్కారము, జన్మ జన్మల నుంచి మీరు చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు గురుగ్రహం. ఏలినాటి శనిలో శని రోల్ ఏముంటుందంటే ప్రారంధం. మనిషి ఏలినాటి శనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఎప్పుడు బాధపడతారంటే, మీరు ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు అది డిలే అయితే మీకు అక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది, అవునా? లేదా మీరు ఎన్ని అటెంప్ట్స్ చేసినా రావట్లేదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, అవునా? కానీ ఆ ప్రాసెస్లో మనం కార్యాచరణ విధానాన్ని మారిస్తే అదే ఏలినాటి శని మనకు అనుకూలంగా మారుతుంది. తెలుసా అండి? జ్యోతిషం ఏం చెప్తుందంటే మీ బుద్ధి ఆచరణలో వైవిధ్యాన్ని తీసుకురండి, సృజనాత్మకతని తీసుకురండి అని చెప్తుంది. అది మీ ప్రారంధాన్ని కూడా మారుస్తుంది మీ బుద్ధి అని చెప్తుంది. అందుకని బుద్ధి కర్మానుసారిణి కూడా అంటారు. సో రిఫార్మేషన్ అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ యువర్ ఇంటలెక్ట్ హ్యాస్ టు బి రిఫార్మ్డ్. అది ఇందులో ఏలినాటి శని వాళ్ళకి ద్వితీయ భాగంలో ఉన్నప్పటికీ కూడా పంచమ భావం అడ్వాంటేజ్ మనం మాట్లాడదాం. ఒకటి, కుటుంబంలో చాలా ఉన్నతమైనటువంటి గౌరవం వీళ్ళకి ఏర్పడుతుంది కుటుంబంలో. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి మన సినిమాల్లో పెద్దన్నయ్య సినిమా ఉంటుంది చూడండి, పాత సినిమాలో ఎస్వి రంగారావు ఇంటికి పెద్దవాడు ఉంటాడు, ఆ తర్వాత రామారావు గారు, ఆ తర్వాత నాగేశ్వరరావు గారు. అంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉండి అందరి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు ఒక ఆర్థిక కర్పూరం లాగా వాళ్ళ కోసం త్యాగం చేస్తూ సర్వస్వాన్ని త్యాగం చేసేటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి. అటువంటి క్యారెక్టర్ వీళ్ళు లాస్ట్ 2.5 yearsలో వీళ్ళు గడిపింటారు వీళ్ళు మీనరాశి వాళ్ళు. అంటే ఏంటి? మోక్షభావం అండి. మీనరాశి అంటే లాస్ట్ రాశి, అది మోక్షభావం. సో వాళ్ళు ఏమైనా కానీ వేరే వాళ్ళ కోసం త్యాగం చేసేటువంటి లక్షణం వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. సో దేంతో అయినా వాళ్ళకి ప్రేమ, మమకారము, వస్తువుల పట్ల అవి ప్రేమ అన్నీ ఉంటాయి. కానీ అది ఇక దాచుకొని అంత బలమైన డిజైర్ ఉండదు. వీళ్ళందరితో అన్ని షేర్ చేసేస్తారు, ప్రతిదీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అసలు ఆర్గనైజ్డ్ ఉంటారు వీళ్ళు. అది వీళ్ళు వృషభ రాశి వాళ్ళకి క్వైట్ ఆపోజిట్ ఉంటారు. వృషభ రాశి వాళ్ళు అసలు ఏది షేర్ చేయరు, వాళ్ళ వస్తువు బలవంతంగా చేస్తారు. వాళ్ళు మనస్ఫూర్తిగా షేర్ చేసేది పేరెంట్స్ కి, బ్రదర్ సిస్టర్స్ కి, పార్ట్నర్ కి తప్ప బయట ప్రపంచంతో వాళ్ళంత ఈజీగా ఏది షేరింగ్ నేచర్ ఉండదు. మీనరాశి వాళ్ళు ఎవరితోనైనా కానీ వాళ్ళు బీరువా డబ్బు ఉంటే బీరువా లాకర్ పైన పెడతారు, లేదా బీరువా ఓపెన్ చేసి పెడతారు, ఆ టైప్ వాళ్ళు. దే ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఓపెన్ పీపుల్. ఏదైనా ఉన్నా మొహం మీద అనేస్తారు.
కాకపోతే వాళ్ళకి కొంచెం వయసు వచ్చిన తర్వాత మానసిక పరిపక్వత వస్తుంది కాబట్టి వాళ్ళకి కొంచెం చిన్నపిల్లల స్వభావం ఉంటుంది, జ్యోతిష్యం ఉంటుంది. మరి వీళ్ళకి లగ్నం ముఖ్యంగా మీన లగ్నం కానీ మీన రాశి కానీ అధిపతి ఇప్పుడు పంచమంలో ఉండడం వల్ల ఫస్ట్ అవుట్ స్టాండింగ్ ఐడెంటిటీ వస్తుంది, గుర్తింపు, ప్రేమ గుర్తింపుకు వీళ్ళు చాలా దగ్గర అవుతారు. సో వీళ్ళు మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది మేడం, ఫ్యామిలీ హార్మోనీ డెవలప్ అవుతుంది. మానసిక ఆరోగ్యం అంటే లోన్లీనెస్ కానీ, డిప్రెషన్ కానీ, నాకు ఎవరు లేరు, నా అన్నదమ్ములు ఇలా మోసం చేశారు, నా అక్క చెల్లెలు మోసం చేశారు అనే భావం ఉంటుంది చూడండి, వాటిలోంచి విముక్తి పొందేటువంటి కర్మ ఫలితాన్ని పంచమ భావం ద్వారా వీళ్ళు పొందుతారు ఫస్ట్. సో ఫ్యామిలీ హార్మోనీ అండ్ మెంటల్ పీస్, ఇది వీళ్ళకి ఫస్ట్ స్ట్రెంత్. రెండో విషయం ఏంటంటే వీళ్ళకి ఐడెంటిటీ అని చెప్పారు కదా, వీళ్ళకి ఒకవేళ పొలిటికల్ లైన్లో ఉన్నారు, సో వాళ్ళకి అక్కడ నుంచి బెటర్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఐడెంటిటీ వస్తుంది. లేదన్నా పబ్లిక్ మోటివేషన్, ఇప్పుడు మీరు సైకాలజిస్ట్లను తీసుకోండి, గురువులను తీసుకోండి, మోటివేషనల్ ట్రైనర్స్ ఎవరిని తీసుకోండి, వాళ్ళ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా వాళ్ళ ఫాలోవర్స్ లో కూడా వెల్ఫేర్, ఇప్పుడు ఈయన గైడెన్స్ తీసుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఈ రాశిలో జన్మించిన వాళ్ళ గైడెన్స్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళ సలహాలు సంప్రదింపులు పాటించిన వాళ్ళు, వీళ్ళ శిష్యులు, వాళ్ళకు కూడా ఒక ఉన్నతమైన స్థానం, ఒక పదవి వచ్చినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది గురువుగా, అటువంటి ఒక ఆత్మసంతృప్తి కలిగేటువంటి టైం కూడా ఇదే. దశమ భావం డే టు డే లైఫ్ సర్వైవల్, ఏ రోజు బ్రెడ్ అండ్ జామ్ ఆ రోజు దశమ భావం. సో ఇందులో కొంత ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి వీళ్ళకి. అంటే ముఖ్యంగా స్త్రీలు అయితే ఆరోగ్య సమస్యలతో ఉండడం వల్ల దీర్ఘకాలంగా వాళ్ళకి పిల్లలు లేరు, ఎందుకంటే గురువు పుత్ర సంతానానికి గురువు అధిపతి అని చెప్తారు. సో ఈ సంతానాత్పత్తికి సంబంధించిన విషయాలు, లేదా వాళ్ళకి వీర్యానికి సంబంధించినవి కానీ, కొంతమందికి ఈ మధ్య స్ట్రెస్ వల్ల 100% కౌంట్ లేకపోవడము, లేకపోతే స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఎగ్ రిలీజ్ కాకపోవడం, ఇట్లాంటి కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉంటాయి చూడండి. ఏదో ఒక కారణం వల్ల ప్రెగ్నెన్సీ డిలే అయిన వాళ్ళు, లేదా కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీకి వాళ్ళు పూర్తిగా వాళ్ళు అంటే డెలివరీ వరకు వోమ్లో కనుక చైల్డ్ డెవలప్మెంట్ లేని వాళ్ళు, వీళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఓకే. రెండోది దశమ భావం ఉద్యోగం. సో వీళ్ళు ఉద్యోగము అగ్ని, దశమ భావం అనేటువంటి రాశి ధనురాశి అవుతుంది కాబట్టి అగ్ని. సో వీళ్ళు ఖచ్చితంగా స్థానచలనం ఉంటుంది. స్థానచలనం 2 రీజన్స్ వల్ల ఉంటుంది. ఒకటి ప్రమోషన్ వల్ల ఉంటుంది, రెండోది వీళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇటువంటి అవకాశం వస్తే మీరు నో చెప్పకూడదు. లేదు నేను ఇక్కడే పని చేస్తాను, ఉన్న శాలరీ చాలు అనుకుంటే నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రెస్ చూడరు వీళ్ళు. సో కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే కెరియర్ ఓరియంటెడ్ పీపుల్, ఆర్ఎల్స్ దే వాంటెడ్ టు డూ అడ్వెంచర్ ఇన్ అదర్ కంట్రీస్, అదర్ ప్లేసెస్, ఈస్ హైలీ అడ్వైజ్డ్ డ్యూరింగ్ దిస్ టైం. సో ఈ టైంలో వీళ్ళు చేయడం మంచిది. సో వీళ్ళకి వ్యయభావంలో రాహు ఉంటాడు మేడం, అది చాలా ఇంపార్టెంట్. వ్యయంలో రాహు ఉంటే ఏముందంటే అనిశ్చితత. సో వీళ్ళ చుట్టుపక్కల మనుషులు, పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి, వీళ్ళు అందరినీ ఆర్గనైజ్ చేసుకోలేక వీళ్ళకి పిచ్చి పట్టేస్తుంది వ్యయభావంలో. ఆల్మోస్ట్ 2025 మే నుంచి ఉన్నాడు. సో ఇప్పుడు దానికి కూడా ఒక స్థిరత్వం వస్తుంది, ఎందుకంటే గురువు ఎవరు, జ్ఞానానికి అధిపతి, రాశ్యాధిపతి. రాశి అంటేనే మొత్తం మీ ఎమోషన్ మేడం, మీ థాట్ ప్రాసెస్, ఎమోషన్స్ అన్ని కూడా, మీ థాట్ అండ్ ఎమోషన్స్ కూడా ఒక ప్రాపర్ అలైన్మెంట్ అవుతుంది. సో రాహువు యొక్క తీవ్రత కూడా వీళ్ళకి తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి షష్టమ భావంలో కేతు ఉంటాడు, పూర్వజన్మ సంస్కారానికి అధిపతి. ఈ మెడికల్ రీజన్స్కి కూడా ఆయన అధిపతి ఒక రకంగా చెప్పాలంటే. ఈ మెడికల్ రీజన్స్ సంబంధించిన ఆల్రెడీ చెప్పు కదా, మహిళలకైతే ఎలా ఉంటుంది, పురుషులకైతే అలా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద పొటెన్సీ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ, ఫర్టిలిటీకి సంబంధించిన ఇటువంటి ఏరియాలో ఎవరైతే వాళ్ళు ఆల్రెడీ బలహీనంగా ఉన్నారో, సఫర్ అవుతున్నారో, వాళ్ళందరికీ కూడా ఈ జూన్ మాసం నుంచి ముఖ్యంగా నవంబర్ 1 వరకు ఈజ్ అ గోల్డెన్ టైం అని చెప్పాలి. అంటే వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యే టైం. సో మీనరాశి వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి, ఏంటంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అంటారు. వీళ్ళకి వ్యయాధిపతి, లాభాధిపతి కూడా ఏడు. సో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు డిపెండెంట్ ఇంటెలిజెన్స్ మీద బతకకండి. ఎవరో షేర్స్లో బాగా సంపాదించారు, నేను వాడికి డబ్బులు ఇస్తాను. వాడు ఎవడో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించాడు, వాడికి డబ్బులు ఇస్తారు. ఎందుకు? వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి రిటర్న్స్ వస్తాయి. సో ఇట్లా డిపెండెంట్ ఇంటెలిజెన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. మళ్ళా మీరు అదే ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మీరు సంపాదించే 50 రూపాయలు మీరు సంపాదించుకోండి, ఒకళ్ళ ద్వారా వచ్చే 100 రూపాయలు మీకు అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు నమ్మక ద్రోహాన్ని తీసుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారో డబ్బు విషయంలో, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో, అందరూ అలా ఉంటారు అనేటువంటి ఆలోచన, ఆశ వీళ్ళకి కొంత ఆర్థిక నష్టం తెస్తుంది. సో ముఖ్యంగా వీళ్ళు ఈ నవంబర్ టు జనవరి 26 సో ఎటువంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కానీ, డిపెండెంట్ ఇంటెలిజెన్స్ మీద కానీ, లేదా ప్రైవేట్ ఫైనాన్సెస్ కానీ,
ఓకే. మనం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని ఇస్తాం చూడండి. ఇటువంటివి చేయకపోతే వీళ్ళకి ఈ సంవత్సరంలో పెద్ద ధన నష్టం కూడా ఏమి ఉండదు. సో నాగనాథ్ గారు, ఇప్పుడు వీళ్ళు ఫైనల్లీ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే గోచార గ్రహస్థితి ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? మరీ ముఖ్యంగా ఎటువంటి రిస్క్ తీసుకోకపోవడం మంచిది అంటారు వీళ్ళు? గోచారం ఒక 30%. మనము Okay. ఒక హరస్కోప్ చెక్ చేసి ఒక కన్క్లూజన్కి రావాలంటే దాంట్లో మనం జన్మ లగ్నంతో పాటు మన నక్షత్ర భావము గోచారంలో ఉన్న భావాన్ని ఎప్పుడు తీసుకుంటామంటే లగ్న భావంలో నుంచి మనము వాళ్ళు అడిగిన ప్రశ్న భావం, పెళ్లికి సంబంధించి కావచ్చు, విద్య, వ్యాపారం లేదా ఉద్యోగం, వాటికి సంబంధించినప్పుడు మనకి అంత ప్రతికూల దశ ఉంది. మనకి ఏది ఇప్పుడు అనుకూలంగా చెప్పడానికి ఎటువంటి పరిస్థితులు జాతకం లేనప్పుడు గోచారాన్ని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే గోచార ఫల రీత్యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశి వాళ్ళని తీసుకోండి. గోచార ఫలంలో వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే పంచమ భావం. సో అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళు అడిగిన ప్రశ్న భావంలో పంచమ భావంలో గురువు ఉన్నాడు. వాళ్ళకి ఆ పెళ్ళై 10 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. సో గోచారంలో గురువు ఉచ్చ స్థానం వల్ల కూడా పూర్వ పుణ్య స్థానము, పూర్వజన్మ సంస్కారము. కొంతమందికి చూడండి 14 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటే ట్రీట్మెంట్ చేశారు, ఒక 10 సార్లు ఫెయిల్ అయ్యి 11th టైం అది సక్సెస్ అయిన వాళ్ళు, ట్విన్స్ పుట్టిన వాళ్ళని చాలా మంది చూస్తారు. సో గోచారంలో ఏముంది, ఇప్పుడు గురువు రాశ్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కదా కర్కాటకంలో. అందులో మీనరాశికి పరమమిత్ర స్థానమైనటువంటి రాశి కర్కాటక రాశి. సో కాబట్టి ఇటువంటి క్లిష్టమైనటువంటి వ్యక్తిగత జాతకంలో నిర్ణయాలు మనం కొన్ని ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి, అనుకూలంగా లేదనుకున్నప్పుడు మన గోచార భావాన్ని కూడా తీసుకోవాలి. మన ప్రొడిక్షన్ మనకి 100% అక్యురసీ ఎవరు ఇవ్వరు. బట్ 100%లో మీరు ఒక 30% అక్యురసీ వస్తే అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అది 30% నుంచి 60 కూడా కావచ్చు. కానీ ఓవరాల్ డేటా ఏంటంటే వ్యక్తిగత జాతకంలో అంతా ప్రతికూలంగా ఉంది. లగ్న భావం నుంచి, ప్రశ్న భావం నుంచి దశ, అంతర్దశ, భుక్తి, అంతరాలు అన్ని కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అప్పుడు మిగిలిన ఆప్షన్ ఏంటంటే గోచారం. ఆ గోచార ఫలమే ఇప్పుడు మనం అంతా మాట్లాడుతుంది. సో కాబట్టి గోచార ఫలంలో కూడా రాశ్యాధిపతి కానీ, రాశి నుంచి ఉన్నటువంటి మిత్రస్థానాలు కానీ, గ్రహమైత్రి కానీ, ఇవి కూడా వాళ్ళకి మనకి ప్రశ్న భావంలో వాళ్ళకి మన ఫలితం చెప్పినప్పుడు చాలా మటుకు కూడా అవి ఫలితాలు ఇచ్చినటువంటి దాఖలా లేకపోతే వాళ్ళ గోచార ఫలం ఎవరు డిస్కస్ చేసేవాళ్ళు కాదు. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ద ఇయర్ ఆఫ్ మోక్ష. ద ఇయర్ ఆఫ్ మోక్షం అంటే వెళ్ళి కాశీలోకి వెళ్ళి తులసి మాలతో జపం చేయడం కాదు. మోక్షము అంటే మీరు గతాన్ని వదిలేయడం మోక్షం. గతాన్ని వదిలేస్తే భవిష్యత్తే లేదు, ఓన్లీ వర్తమానం ఉంది. వర్తమానంలో మీరు ఏం చేస్తారో అదే భవిష్యత్తు. అవునా మేడం? వర్తమానంలో మీరు ఏం చేశారో అదే భవిష్యత్తు. వర్తమానం నాంది భవిష్యత్తు, అవునా కదా? మీరు మోక్షము అంటే అర్థం ఏంటి? ద ఇయర్ ఆఫ్ మోక్ష. మోక్షం అంటే ఏంటి? వీళ్ళు గతాన్ని వదిలేయడం. గతాన్ని వదిలేయడం అంటే వీళ్ళ వల్ల అవమానాలు, నష్టాలు, ఇవన్నిటిని మనసులో బాగా క్రోడీకరించుకొని నలిగిపోయి డిస్టర్బ్ అయిపోయి వీటి నుంచి విముక్తి పొందడానికి గురువు ఈ 1 year వీళ్ళకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానమే ఈ మోక్ష భావం. ఏంటంటే గతాన్ని వదిలేయడం. గతాన్ని వదిలేసి మళ్ళీ మీరు కొత్త జీవితం. చెప్ప కదా, కుబుసం, పాము కుబుసం ఉంటుంది చూడండి. అది పాము కుబుసం వదిలేసినప్పుడు, దాని చర్మాన్ని వదిలేసినప్పుడు దానికి కొత్తగా ఫ్రెష్ స్కిన్ ఉంటుంది దాని బాడీ మీద. సో అటువంటి జీవితాన్ని మీనరాశి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఉచ్చస్థానంలో గురువు ఈ సంవత్సర కాలంలో నవంబర్ 1 వరకు వీళ్ళకి అద్భుతమైనటువంటి జీవితం, ఫలితాలు, నిర్ణయాలు, పరిస్థితులు, వ్యక్తులు కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.